రాష్ట్రంలో దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కొల్లాపూర్ పట్టణంలోని జరిగిన వాల్మీకి బోయల ఆత్మగౌరవ సభను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, మిమ్మల్ని మంత్రులుగాను ముఖ్యమంత్రిగాను బహుజనులను చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వాల్మీకులకు వాడుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 99% ఉన్న బహుజనులకు ఎమ్మెల్యే సీట్లు కావాలని 1% ఉన్న రెడ్డి దొరలకు చైర్మన్ పదవులు ఇవ్వాలని ఆ దిశగా బహుజనులు పోరాటం చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి తీసుకొచ్చి బీసీ కేటగిరీ పెట్టిండ్రు. అరే కామన్ సెన్స్, మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఒకప్పుడు అడవులలో బతికిన వాళ్ళు, జంతువులను వేటాడి బతికిన వాళ్ళు, అడవిని నమ్ముకొని బతికిన వాళ్ళు. ఇప్పుడు అడవులు తగ్గినాయి కాబట్టి వ్యవసాయం వైపు వచ్చిండ్రు. ఇంతవరకు చదువు సరిగా లేదు, అక్షరాస్యత సరిగా లేదు, ఒక్కరు కూడా ఆఫీసర్లు లేరు. ఈ కుటుంబాల నుంచి ఒక్కరికి కూడా ఒక ప్రైవేటు కంపెనీ లేదు, ఒక్కరు కూడా తెలంగాణలో ఎమ్మెల్యే లేడు. వీళ్ళు అడుగుతున్నది ఏంటి? మమ్మల్ని మాకు స్వాభావికంగా రావాల్సిన గిరిజన తెగలో మాకు కూడా స్థానం కల్పించండి అని అంటే ముఖ్యమంత్రి గారు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తా ఉన్నారు తప్ప వీళ్ళ సమస్య పరిష్కారం చేయడం లేదు.